గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోషన్. అండ్ మనం జనవరి 12 ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ఈరోజు. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ 12th జనవరి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే సో ఇది నిఫ్టీ గ్రాఫ్ అనమాట. నిఫ్టీ గ్రాఫ్లో మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనం ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 27 అయితే ప్లస్ చూపిస్తుంది. 27 పాయింట్స్ అయితే ప్లస్ చూపిస్తుంది. అంటే అయితే ఎగ్జాక్ట్ ఓపెన్ అవ్వదు. సో టోటల్గా ఇండికేషన్ అయితే ప్లస్ చూపిస్తుంది. ఫ్లాట్ ఓపెనింగ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవ్వచ్చు. సో ప్లస్ చూపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే నిన్న మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఆల్మోస్ట్ మనకి 21,670 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చి. సో ఈరోజు ప్లస్ చూపిస్తుంది, అంటే మనకి ఈ రేంజ్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వచ్చు. సో ఈ రేంజ్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ గీసాను కదా, సో రెసిస్టెన్స్ లైన్ అయితే డ్రా చేశాను కదా, గ్రీన్ లైన్. సో ఈ రెసిస్టెన్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లైన్ పైన సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దట్టు ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ హైయర్ లెవెల్ ఉంది చూడండి, ఈ హైయర్ లెవెల్ వరకు మార్కెట్ అయితే టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే డైరెక్ట్గా ఈ లెవెల్కి వెళ్ళదు. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ జోన్, ఈ జోన్ ఉంది కదా, ఈ కన్సల్టేషన్, ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే మనకి టార్గెట్ రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అదే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే కనుక, అంటే ఈ రేంజ్లో ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే కనుక మనకి రేంజ్ బ్రేక్అవుట్ చూసుకోవాలి. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి ఈ సపోర్ట్ పైన ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే క్యాండిల్ కింద స్టాప్ లాస్ అయితే పెట్టి ఇక్కడ అయితే మనం రిట్రేస్మెంట్లో కాల్ బై చేయొచ్చు. సో ప్రీవియస్గా మన టార్గెట్ వచ్చి మళ్ళీ ఇదే అవుతుంది. అండ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే, అంటే ఇక్కడ సో రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి రిట్రేస్ అయిన తర్వాత ఇక్కడైతే పుట్ బై చేయొచ్చు. ఓకే, ఈ బ్రేక్అవుట్ రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అయితే పెడతాం అండ్ ఇక్కడ పుట్ అయితే బై చేస్తాం. అండ్ మన టార్గెట్ వచ్చి ఇక్కడ ప్రీవియస్ బయర్స్ దగ్గర ఈ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టార్గెట్ ఇది, ఒకవేళ ఈ టార్గెట్ కనుక బ్రేక్ చేస్తే, ఇంకో గ్రీన్ క్యాండిల్ ఈ టార్గెట్ కనుక బ్రేక్ చేస్తే అండ్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి సో ఈ జోన్ అనమాట, ఈ పింక్ జోన్ అనేది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది గైస్ నిఫ్టీ అనాలిసిస్ అయితే ఈరోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫాస్ట్గా. సో బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ అంటే గిఫ్ట్ నిఫ్టీ మనకి +30 చూపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కాల్ సైడ్ అయితే ట్రేడ్ నేనైతే ప్రిఫర్ చేయను అండ్ సజెస్ట్ చేయను కూడా. ఎందుకంటే చూడండి మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ క్లోజ్ అయింది కదా, సో మనకి క్లోజింగ్ అయితే ఫ్లాట్ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ నుండి మనకి సెల్లింగ్ అయితే ఉంది. బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ నుండి సెల్లింగ్ అయితే ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ నుండి సెల్లింగ్ ఉంది. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఏంటంటే 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో రెసిస్టెన్స్ నెంబర్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఇది జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి మనకి జోన్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా నేనైతే కాల్ సైడ్ అయితే ప్రిఫర్ చెయ్యను. మ్యాక్సిమం నేను బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పుట్ సైడ్లో మనకి ఇక్కడ క్లియర్ మనకి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అంటే ఏం లేవు. సో మార్కెట్ ఇక్కడ చూడండి చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయి, 1 2 3 రెసిస్టెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ పుట్ సైడ్ అయితే మనకి సింగిల్గా సపోర్ట్ అయితే ఇక్కడే ఉంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే కనుక, అంటే ఈ రేంజ్ కింద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం నేనైతే పుట్ బై చేసి అండ్ టార్గెట్ అయితే ప్రీవియస్గా బయర్స్ జోన్ ఈ టార్గెట్ అయితే పెట్టుకుంటాను. సో క్యాండిల్ పైన అయితే స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నా ఒపీనియన్ అయితే. అండ్ మార్కెట్ మనకి ఈ రేంజ్ దాటి అయితే పోదు ఈరోజు. అండ్ ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ ఉంది కదా, సో ఈ రేంజ్ మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ మార్కెట్ అంటే నిన్నటి మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద బేస్ చేసుకుని మార్కెట్ అయితే ఉంటుంది. అప్ సైడ్ అయితే నేను ప్రిఫర్ చెయ్యను మ్యాక్సిమం, ఎందుకంటే చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ చేసేలా ఉంటే మాత్రం సింగిల్ లాట్లో ట్రేడ్ చేయండి. అండ్ నిఫ్టీలో వచ్చి మనకి ఓకే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం, అంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి గ్రీన్ లైన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లైన్ ఉంది చూడండి, ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రం కింద స్టాప్ లాస్ పెడతాను అండ్ రీట్రేస్మెంట్లో కాల్ అయితే బై చేసి ప్రీవియస్గా టార్గెట్ అయితే ఇది పెట్టుకుంటాను. సో మన బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ప్రిఫరెన్స్ లేదు కాబట్టి నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఒకవేళ ట్రేడ్ తీసుకునేలా ఉంటే సింగిల్ లాట్లో ట్రేడ్ చేయండి. అండ్ స్టాక్స్ చూద్దాం. ఇది ఇంట్రాడే పొజిషన్ స్టాక్స్ అయితే చెప్తాను. టాటా పవర్ తీసుకుంటే మనకి ఈరోజు గ్యాప్ ఫ్లాట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్, అంటే స్టాక్స్లో చూసుకుంటే 30 పాయింట్స్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్లో వస్తుంది మనకి చూడండి. అండ్ ప్రీవియస్గా టాటా మోటార్స్ అయితే లైఫ్ టైం హైలో ఉంది. లైఫ్ టైం హైలో ఇక్కడ నుండి మనకి నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది కదా, నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ప్రీవియస్గా మనకైతే సపోర్ట్ జోన్ అయితే ఇది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా, సో ఇక్కడ కన్సాలిడేషన్ అయింది మనకి. అండ్ 230 క్యాండిల్ అయితే మనకి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే,
అండ్ మనకి ఇదే ప్రీవియస్గా సపోర్ట్ అయితే అవుతుంది. ఈరోజు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ మనకి ప్రీవియస్గా ఈ జోన్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఈ జోన్ కనుక బ్రేక్ చేస్తే, ఈ సపోర్ట్ జోన్ కనుక బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ జోన్ వరకు మార్కెట్ అయితే రావచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే బయ్యర్స్ ఏంటంటే మనకి మార్కెట్ ఈ జోన్ కిందకి రానివ్వలేదు. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, రైట్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినాక ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ప్రీవియస్గా టార్గెట్ అయితే ఇది అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ రిట్రేస్ అయ్యి ప్రీవియస్గా మనకి జోన్ సపోర్ట్ అంటే జోన్లో ఈ లోవర్స్ ఉన్నాయి కదా, ఈ లో వరకు మార్కెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ లో బ్రేక్ చేస్తే మనకి ప్రీవియస్గా సపోర్ట్ అయితే ఇది వస్తుంది. ఓకే, అండ్ రిలయన్స్ చూద్దాం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్ లైఫ్ టైం హైలో ఉంది, చాలా బుల్లిష్ వ్యూలో ఉంది. మార్కెట్ అయితే చూడండి, మార్కెట్ అయితే చాలా బుల్లిష్ వ్యూలో అయితే ఉంది. అండ్ ప్రీవియస్గా మనకి ఫ్లాట్ ఓపెనింగ్ కాబట్టి మార్కెట్ ఇది రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి మనం టార్గెట్ అయితే చెప్పలేం. కాకపోతే ప్రీవియస్గా అంటే రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత మనకి పుల్ బ్యాక్ ఇచ్చి అప్ ట్రెండ్ కనుక తీసుకుంటే ఈ జోన్ మనకి సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి మనకి ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుని పైకి వస్తే మాత్రం ఇది టార్గెట్ అవుతుంది, రైట్. ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే కాల్ అయితే బై చేయొచ్చు. సో ఇది టార్గెట్ అవుతుంది. అండ్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం రిట్రేస్ ఇచ్చిన తర్వాత మనకి ప్రీవియస్ టార్గెట్ వచ్చి 2633 రూపీస్ అయితే మనకి రిలయన్స్లో రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ జోన్ బ్రేక్ ఇచ్చి రిట్రేస్ అయితే. ఓకే, దాని నెక్స్ట్ టార్గెట్ వచ్చి 2569, రైట్. వెన్ కమ్స్ టు హవెల్స్, హవెల్స్ కూడా మార్కెట్ లైఫ్ టైం హైలో ఉంది. అండ్ నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ అయితే పాజ్ అయింది. చూడండి ఈ మార్కెట్ అయితే పాజ్ అయింది. సో ఈరోజు ఫ్లాట్ ఓపెనింగ్ కదా, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ తర్వాత మనకి రిట్రేస్మెంట్ అయితే జరగాలి. ఓకే, రిట్రేస్మెంట్ జరిగితే మనం ఈ గ్రీన్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా దాని కింద స్టాప్ లాస్ పెట్టి రిట్రేస్మెంట్ దగ్గర అయితే కాల్ అయితే తీసుకోవచ్చు. సో కాల్ తీసుకుని మన ప్రీవియస్గా సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రీవియస్గా టార్గెట్ అయితే ఇది అవుతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇది అవుతుంది. సో ఇక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది అండ్ సెకండ్ సెల్లింగ్ జోన్ ఇక్కడ నుండి అయితే ఉంది. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అండ్ ఇది సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది. ఒకవేళ ఈ రేంజ్ కనుక కిందకి బ్రేక్అవుట్ ఇస్తే, కిందకి ప్రీవియస్గా మనకి అప్పుడు ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, సో గ్రీన్ లైన్ అయితే టార్గెట్ అవుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే చూడండి రిలీజన్ 1421 ఈ సపోర్ట్ కనుక బ్రేక్ ఇస్తే అంటే సపోర్ట్ కింద రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయితే క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెడతారు. అండ్ ప్రీవియస్గా సపోర్ట్ వచ్చి గ్రీన్ లైన్ అంటే మనకి ఈ 11th జనవరి ఫస్ట్ క్యాండిల్ లో అయితే మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఈ జోన్ అయితే అవుతుంది. సో ఎప్పుడు మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ రిట్రేస్ చేసి ఈ ఫస్ట్ టార్గెట్ హిట్ చేశాక మనకి సెకండ్ టార్గెట్ అయితే ఈ జోన్ అయితే అవుతుంది గైస్. రైట్ గైస్, ఈ రోజు నిఫ్టీలో అయితే కాల్ సైడ్ తీసుకునేలా ఉంటే మాత్రం సింగిల్ లాట్లోనే ట్రేడ్ చేయండి, 2 లాట్స్ తీసుకోవద్దు. ఎందుకంటే నాకు అంత కన్ఫర్మేషన్ అయితే లేదు కాల్ సైడ్ మీద. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జై హింద్.